కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. అన్న చెప్పండి, ఎలా సాగుతుంది కౌంటింగ్ ప్రక్రియ? కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా అంటే ఇప్పుడిప్పుడు పుంజుకుంటా ఉంది. స్టార్టింగ్లో కొంత ఆలస్యంగా ప్రక్రియ స్టార్ట్ అయింది. లెక్కింపు ప్రక్రియ బండిల్స్ కట్టేటువంటి కార్యక్రమం త్వరగానే పూర్తయినప్పటికీ కూడా మధ్యాహ్నం 3:30 అసలైన కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 3:30 నుంచి ఇప్పుడు దాదాపు ఎంత అయింది? 5 అయింది. 6 అవుతా ఉంది. అంటే 2:30 గంటల కౌంటింగ్ జరిగింది. 2:30 గంటల కౌంటింగ్ జరిగినప్పటికీ కూడా ఇంకా మొదటి రౌండ్ అయిపోలేదు. మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. చాలా ఇంకా లేట్ ప్రాసెస్ అదంతా. అంటే మీకే ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఏ విధంగా ఉంది? మా దిన్నా చెప్తాడు, ఎందుకంటే ఆయన అబ్జర్వర్ మాకు కాబట్టి. మంచి ఓట్లు అయితే పోల్ అవుతా ఉన్నాయి. ప్రజలు ఏదో మళ్ళీ అవసరం అని అనుకున్నారేమో అనిపిస్తూ ఉంది. అంటే వ్యాలిడ్ ఓట్లు పోయినసారి కూడా వ్యాలిడ్ ఓట్లతోటి మీకు సెకండ్ ప్లేస్లో ఉన్న మీకు వ్యాలిడ్ ఓట్లతోటే నష్టం జరిగింది అనేది ఇన్వాలిడ్ ఓట్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇన్వాలిడ్ ఓట్ల సంగతి ఏందో ఏం అర్థమైతలేదు. ఆ ఇన్వాలిడ్ ఓట్లు మరి వాళ్ళు ఓటింగ్ ఎందుకే రాలేదో వాళ్ళకు ఏం కథనో తెలియదు. కానీ ఇన్వాలిడ్ ఓట్లు అయితే ఎవరిదో ఎవరు కొంప ముంచే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా నాకు పడ్డ ఓట్లు కూడా చాలా ఇన్వాలిడ్ పడ్డాయి. అవి కనుక కరెక్ట్గా పడి ఉంటే ధీమాగా చెప్పేటోళ్ళం. సో ఇప్పటికైనా కూడా కొంత ఆందోళన అయితే ఏం లేదు, మంచిగానే ఉంది పరిస్థితి. ఒక రౌండ్కి 96,000 మాత్రమే కౌంట్ జరుగుతుంది. ఇంకా అంటే 3 రౌండ్ల ప్రక్రియ ఉన్నది. ఇప్పటి వరకు మీకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మధ్యనే పోటీ జరుగుతుందనే కొంత వాళ్ళిద్దరు అంటే బీజేపీ బీఆర్ఎస్ మరి అక్కడ కొంత ఫైట్ జరుగుతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. సో దాంట్లో రాకేష్ రెడ్డి కొంత మెరుగు ఉండొచ్చు. మెరుగైతే కొంత మెరుగు కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే మరి సెకండ్ ఎవరు ఉంటారు, రాకేష్ రెడ్డి గారా లేకపోతే ప్రేమేందర్ రెడ్డి గారు ఉంటారా అనేది మనం, లేకపోతే ఫస్ట్లో నేను ఉంటాను అనేది ఇప్పుడు చెప్పేటువంటి అవకాశం లేదు. ఫస్ట్ రౌండ్ అయిపోతే తప్ప పూర్తి స్థాయి ఫలితం వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా, నిన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకున్నది. నల్గొండకు సంబంధించి వరంగల్ కానీ ఖమ్మం ఈ 3 ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. మీరు ఏ విధంగా అంటే ఇది ఎమ్మెల్యేలు పార్టీలకు సంబంధించినటువంటి ప్రత్యేక వ్యవహారం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వేరు, ఆ జనరల్ ఎలక్షన్ వేరు. జనరల్ ఎలక్షన్లో ఉన్న ట్రెండ్స్ ఇక్కడ ఉన్న ట్రెండ్స్ అక్కడ కనిపించవు. ఇది మేధావి వర్గం వేసేటువంటి ఓటు కాబట్టి డిఫరెన్స్గా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అలాంటి ఫలితమే చూస్తారు. అంటే గెలుపు పైన మీ నమ్మకం ఎలా ఉంది? అభ్యర్థిని కదా గెలుస్తా అనేటువంటి నమ్మకం ఉంటుంది. ట్రెండ్స్ కూడా అట్లనే కనిపిస్తూ ఉన్నాయి. గెలుస్తాన్న విశ్వాసం ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఈ ప్రస్తుతానికి సంబంధించి మొదటి రౌండ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 96,000 ఓట్లకు సంబంధించి లెక్కింపు సాగుతున్న క్రమంలో తీన్మార్ మల్లన్నకే ఎక్కువగా ఓట్లు వస్తున్నాయనేది ఒక విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి, తీన్మార్ మల్లన్న వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.